ఒక్క క్షణం కళ్ళు మూస్తే లోకం చీకటవుతుంది. నడిచే దారి కనపడదు, అడుగు ముందుకు పడదు, మళ్లీ కళ్ళు తెరిచే వరకు ఆ ప్రయాస తప్పదు. మరలాంటి చీకట్లోనే జీవితాంతం బతికే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహిస్తేనే భయమేస్తుంది కదా. కానీ నల్లగొండలోని డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ సూర్దాస్ భవన్ సంస్థ విద్యార్థులను చూస్తే ఆశ్చర్యపోతాం. పుట్టుకతోనే చూపు కోల్పోయినప్పటికీ వాళ్ళు అసాధారణ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. సూర్దాస్ భవన్ విద్యార్థుల అద్భుత నైపుణ్యం వెనుక ఓ మహనీయుడు ఉన్నారు. వెలుగుతున్న కొవ్వొత్తి వేల కొవ్వొత్తులకు వెలుగునిస్తుందనే నానుడిని నిజం చేశాడతను. ఆయనే పొనుగోటి చొక్కారావు. పుట్టుకతోనే చూపులేదు, ఆయన ఏనాడు రందిపడలేదు, ఎప్పుడూ తన దురదృష్టాన్ని నిందించుకోలేదు. తనలాంటి మరెందరి బతుకుల్లోనూ వెలుగులు నిండాలని కోరుకుంటున్నాడు. ఆ మనసున్న మనిషి అండతోనే ఈ విద్యాదీపాలు వెలుగుతున్నాయి. జిల్లా వెంకటాద్రిపాలెంలో పొనుగోటి వీరయ్య మంగమ్మ దంపతులకు చొక్కారావు జన్మించిండ్రు. కష్టపడి స్వశక్తితో చదువుకొని హిందీ పండిట్గా స్థిరపడ్డారు. అయితే సాటి అంధుల కోసం తన వంతు సాయం చెయ్యాలనుకున్నాడు చొక్కారావు. తల్లిదండ్రుల ఆదరణ కరువై సమాజ ఈసడింపులతో అడుక్కు తింటున్న అంధులందరినీ ఒక్కచోట చేర్చి విద్యాబుద్ధులు నేర్పించాలని సంకల్పించారు. ఆశయం మంచిదైతే ఆదుకునే వాళ్లు ముందుకొస్తారు. తన ఆశయాన్ని తోటి మిత్రులకు చెప్పిండ్రు. చొక్కారావు ఆశయానికి మెచ్చి మిత్రులు ఆయనకు తోడుగా నిలిచిండ్రు. స్కూల్ భవనానికి స్థలం కోసం ప్రభుత్వ అధికారుల్ని కలిసి తమ ఉన్నతమైన ఆలోచనను వివరించిండ్రు. కానీ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి సహకరించలేదు. చివరికి ఓ దాత ఇచ్చిన స్థలంలో 1998వ సంవత్సరంలో బిల్డింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఎంతో మంది మనసున్న మహారాజులిచ్చిన ఆర్థిక సహకారంతో 2005లో బిల్డింగ్ పూర్తయింది. అప్పటి నుంచి అంధులందరూ ఇక్కడ ఉచితంగా చదువుకుంటున్నారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు చాలా మంది ఢిల్లీలోని జేఎన్టీయూతో పాటు హైదరాబాద్లోని వివిధ యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్దాస్ భవన్ లో 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బాలశిక్ష నుంచి 10వ తరగతి దాకా బ్రెయిలీ లిపిలోనే చదువును కొనసాగిస్తున్నారు. విద్యార్థులందరికీ ఉచిత భోజన వసతి సదుపాయాలు ఇక్కడే కల్పిస్తున్నారు. ఇక్కడి పిల్లలు మామూలు స్టూడెంట్స్ కు ఏమాత్రం తీసిపోరు. మొత్తం 40 మంది స్టాఫ్ తో అంధ విద్యార్థులకు అమ్మఒడిలా మారిన ఈ పాఠశాలకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి మొండి చేయి చూపెడుతున్నది. ప్రతి సంవత్సరం అడా గ్రాంట్ క్రింద ఇవ్వాల్సిన 22 లక్షల ఫండ్ను సరిగా ఇవ్వట్లేదు. సూర్దాస్ నిర్వహణకు సంవత్సరానికి 40 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. దీంతో నిర్వహణ చాలా కష్టమవుతున్నది. అక్షరాలు కనిపెట్టిన మా లూయిస్ బ్రెయిల్ది తప్ప, చదువుకుంటామని ముందుకొస్తున్న మా అంధులది తప్ప, ఇది ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకొని తప్పనిసరిగా మా పాఠశాలకు ఏడు కానీ గవర్నమెంట్ పరం చేయాలని, దాతలు ఎవరైనా సరే విరివిగా విరాళాలు ఎవరైనా వస్తువులు కొనిస్తా అంటున్నారు, బిల్డింగ్లు కట్టిస్తా అంటున్నారు. మాకేమో నెలకు 3 లక్షల ఖర్చు అవుతుంది. ప్రభుత్వ పాక్షిక సాయం చేస్తే అది సరిపోదు. కాబట్టి దాతలు అర్థం చేసుకొని మాకు డబ్బు రూపాయన ఎవరైతే గతంలో బిల్డింగ్లు కట్టించినారో ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఫిక్స్డ్ చేసి ఇవ్వండి, దాని మీద వచ్చే వడ్డీతో మేము నడుపుతాం. మాజీ గవర్నర్ రంగరాజన్, మాజీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ ప్రముఖులందరూ ఈ పాఠశాలను సందర్శించారు. అంధ విద్యార్థుల్ని ఆదుకుంటామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిందే తప్ప ఈనాటికి చేసిందేమీ లేదని విద్యార్థులు అంటున్నారు. తమకు పింఛన్లు ఇవ్వకున్నా పర్వాలేదు, సూర్దాస్ భవన్ కు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2009-2010 నాటికి మరి నాటి నుండి ఇప్పటి వరకు అన్ని సౌకర్యాలు ఉన్న మా పాఠశాలకు మరి కొంచెం కాస్త ఇబ్బంది అయింది సార్. ప్రభుత్వం నుండి గ్రాంట్స్ రాకపోవడంతో ఈ పాఠశాల యొక్క నిర్వహణకు మరి కష్టమవుతుంది సార్. మాకు ఇక్కడ బాగానే ఉంది. మాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది. అది గవర్నమెంట్ కల్పించాలి. మాకు 500 పెన్షన్ కాదు, మాకు ఉపాధి కావాలి. మాకు చదువు అనేది ప్రధాన ఆయుధం అన్నమాట. చదువుకొని మేము అన్నీ ఉన్న వాళ్ళకు తోటి సమానంగా మేము కూడా వాళ్ళతో సమానంగా ఉంటామని నేను చెప్తున్నాను. మాకేంటంటే పెన్షన్లు ఇవ్వడం వల్ల చాలామంది చదువులు మాకు అందరికి ఆగమవుతున్నాయి. అంధులుగా పుట్టడం వీరి పాపం కాదు, శాపం అంతకంటే కాదు. అంధత్వం ఒక లోపం మాత్రమే. వీళ్లకు కావాల్సిందల్లా సాటి మనుషుల ఆదరణ. వీళ్ళందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న చొక్కారావు నిజంగా మనసున్న మనిషి.
ఆయనలాగే మనం చేయూతనిస్తే ఈ విద్యా వెలుగులు మరింత ఉజ్వలమవుతాయి. చూపులేని అంధ విద్యార్థులను నేనున్నానంటూ అక్కను చేర్చుకుని వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతుంది నల్గొండలోని సుర్దాస్ అంధుల పాఠశాల. కేవలం మనసును మహారాజులు ఇస్తున్న విరాళాలతో ఇక్కడ విద్యార్థులు అరకొర సౌకర్యాలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నెల కొంత గ్రాంటును ప్రకటించి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించి అంధ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ భీమేష్తో రాము, టీ న్యూస్, నల్గొండ.